ఈయన మాదిరి మీటింగ్ పెట్టారేంట్రా? లేకమంటారా బాబాయ్? అత్తవాడు పిలుస్తా ఉండరా? లేకుంటారా బాబాయ్? నా మాట ఏంటరా మురుగా మురుగా? లేకుండా ఒప్పుకున్న పని చేయకపోతే బాగుంది. లేపండ్రా. దూకుతుంటే అందరూ సరదాగా ఉందా? నోరు మూయండ్రా. ఏం మాయరోగం వచ్చింది మీకు? సతీ సమేతంగా వంగుని అతనితో దూకించుకోవాల్సిన కర్మ మా మోహన్ రాసి పెట్టుంది. ఏంటా కొడతావా? అందరూ వంగినారు కదరా, మరి నీకెందుకు అంత రియాక్షన్? ఎక్కువసార్లు దూకింది మా మీదే. గుద్దుతా. పదత్తవాడు ఆ కార్తీక్ గాడు ఎక్కడున్నా వాడు పని తెలిచేద్దాం. ఇంకెక్కడున్నాడు? వాడు రావడం, పెద్ద దాంతో సాహసం ఆడడం, దర్జాగా వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. నేనెంత పిలిచినా పలికావా? ఆఖరికి సిగ్గు చంపుకుని వంగాను కూడా. అయ్యో అత్తవాడు, నువ్వు పిలవడం, నా కోసం వంగడం ఎలామే తెలియం, కానీ ఏమి చేయను, ఇక్కడ ఇరుక్కుపోతునే. అక్కడైతే సింగిల్, ఇక్కడైతే హోల్సేల్. ఇదంతా కార్తీక్ గడి కొట్రా. వీళ్ళందరినీ కట్టి ఒంగోబెట్టి మా అన్న వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. కార్తీక్ ఇదిగో అత్తవాడు, వాడు ఏమార్చింది నిన్ను కాదు, నన్ను. మురుగా, ఇది అన్యాయం దానే. ఒక ఆడపడుచుని ఇలా ఏడిపించడం మోసం దానే. ఏమి చేయమందు ఎత్తెత్తునా? సరే, ఇదిగో అత్తవాడు, మేలే తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీழே இந்த தேங்காய் வண்டி మురుగన్ చేస్తాడు. కొడితే బోండం బొక్కెడిపోవాల్సిందే. ఏయ్, చెప్పండి ఆ కార్తీక్ గాడికి, ఇంత బండి మాదిరి ఆడి బాడీ మీద పెట్రోల్ పోసిదా తగలపెడుతును. ఇంకోసారి భానుమతిదేవి ఇంటి వైపు చూసినా, ఆమె కూతురు పేరెత్తినా కొబ్బరి బొండం పెచ్చు మాదిరాడి తలకాయ లేచును. చెప్పండి ఆడికి. ఇక్కడికి వచ్చావంటే అమ్మ చూస్తే చూడండి, ఇంటి మీదకి మనిషిని పంపించి పెద్ద దాదాగిరి చేయించింది కదా, వాడి కెపాసిటీ ఏంటో నేను చూడాలి. నీకు దండం పెడతాను కార్తీక్, గొడవలొద్దు. ఏ, మీ అమ్మతో పెద్ద మగాళ్ళ తొడగొట్టి గొడవకి దిగుతుందిగా. నా సత్తా ఏంటో మీ అమ్మకి తెలియాలి. వాడు నేను ఎవడో ఒకటే మిగిలాలి. రమ్మని వాడి బయటికి. రాయ్ కార్తీక్, నువ్వు వాడిని చంపిన వాడి వల్ల నీకేదైనా జరిగిన దిక్కులేని దాన్న ఇది నేను. చూడు, మీ అమ్మే నన్ను ఇలా రాక్షసుల్లా మారుస్తుంది. లేకపోతే ఇవన్నీ చేసి నీకు దూరం అవడం నాకు ఇష్టం అనుకున్నావా? కార్తీక్ ప్లీజ్, నాకు 2 రోజులు టైం ఇవ్వు. ఏదో ఒకటి చేసి వాడిని ఇంట్లోంచి పంపించేస్తాను. నన్ను నమ్ము ప్లీజ్. సరే, కానీ ఒకటి, 48 గంటల తర్వాత వాడు ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం లావయ్యాను కదే, డైటింగ్ చేస్తాను. అయ్యో ఏంట్రా ఇది? దీన్ని వడదెబ్బ అంటారులే. నేను చెల్లి గారి దెబ్బ అనుకున్నాలే. నువ్వే కరెక్ట్. అమ్మతో చెప్పి నీ సంగతి తెలుస్తా. వాడి అమ్మవాడికి కూడా చెప్పు, ఇంత మురుగన్ ఎప్పుడు తప్పు చేయడు, ఎవరిని లెక్క చేయడు. పురియుదా? పెద్ద నిజాయితీ పరుడివి, తప్పు చేయని వాడివి నా రూమ్ లోకి ఎందుకు దూరావు? కాలుతో ఎందుకు గోకావు? ఈ గిల్లటాలు గోకటాలు మనకు తెలియదు. మన కాళ్ళు రొంబ బుద్ధిశాలి. అమ్మమ్మమ్మమ్మ, నన్ను గోకింది కాక నాకే వేస్తావా బ్యాండు? పేసాద, ఇదికి మేళ నీకు నాకు మ్యాటరే లేదు. పోడి నీ అన్న తిను. వాడి పద్ధతి బాగాలేదు, ఇంట్లోంచి పంపించే. నేను ఇంత చెప్తున్నా వినిపించుకోవేంటి? మురుగన్ మీద 100 చెప్పినా నేను నమ్మను. వాడు మనిషి మొరటైనా మనసు బంగారం. అయితే వాడే ఉండమను, నేనే వెళ్ళిపో. ఎక్కడికి గగన? పిచ్చి పిచ్చి వేషాలేదు. పద. వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం జరగదు, నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీయడం జరగదు. ఇక్కడే ఉంటాడు. ఉండని, నేనే వెళ్తా, నేనే వెళ్తా.
పెళ్ళగారు వెళ్తారంటే మీరేం కంగారు పడకండి. నన్ను కమిట్ చేయబోక పైన కింద పడి ఏ కాలు చేయి ఇరిగితే నా పెళ్ళం గతి ఏంటి? మేము లేవా? ఉన్నదాన్ని ఏం చేస్తా? నేనున్నాను కదా. ఎలా నీకు కారు తోలుతున్నా రాదు. ఏమండి మీరు వెళ్తారని నేను వెళ్ళా? ఎవరో ఒకరు వెళ్తారా లేదా? మురుగా మురుగా ఇంగే మురుగా ఎలాగోలా దాన్ని అక్కడి నుంచి కిందకి దించే మురుగా. ఇదిగో అత్తవాడు, మనం ఈ ఇంటికి వచ్చిన పనే వేరు. అసలే దానికి నాకు నిండా గొడవలు. కావాలంటే నిన్నెక్కిస్తా అక్కడికి, దాని మటికి కిందకి చచ్చినా ముడియదు. అయ్యో మురుగా, అక్కడి నుంచి నా బిడ్డ పడిపోతే చచ్చిపోతుంది. పోని పీడ వదులుద్ది. ఇంకొతుందిగా. ఏమప్పా బుసకొట్టి మీదికి దిగుతావా ఏంది? నానెవరు? మురుగన్. మనం ఒకటప్ప, ఇట్టంతా భయపెట్టకూడదు. పో మురుగా, దీన్ని పిలువప్ప. అదేమో బుస కొడతా ఉంది, నాకేమో ప్యాంటు జారిపోతా ఉంది. ఏమది? అది నేను ఒకటే ఆడుకోమందువా? ఓప్ప, ఇట్లాంటి సమయంలో నీ మాట వినేదే లేదు. లేదు నువ్వు మోసుకోవే. ఏమయ్యేది ఇలా తగులుకుంది? చూడమ్మా బుజ్జి, నీకు గుడ్డిస్తా, పాలు పోస్తా, పెళ్లి కాకుండా పిల్లని కూడా చూస్తా. పైన మిస్సు సమ్మగా ఉందా బాసు? ఏంటి సమ్మగా ఉండేది? ఊపిరాడు గజగజలాడుతున్నాడు. నడుము చూస్తే పూతరేకు, కడిమి చూస్తే తమలపాకు. నడుము చూస్తే పూతరేకు, కడిమి చూస్తే తమలపాకు, నడక చూస్తే నెమలి సోకు, ఎంత బాగుంది పిల్ల కులుకు. అంటుకోకు, చీరలాగా చుట్టుకోకు, మూతులాగా ముట్టుకోకు, ముద్దు తీగల్ని కుట్టిపోకు. వెన్నెలాంటి కన్నయ్యడు, చున్నులాగా ఉంది చూడు. చిన్న సైజు వేటగాడు, చీకటైతే ఊరుకోడు. బ్రహ్మరాత ప్రేమ గీత ఒక్కటంటాడు. హే ఆరేసుకో, అరే ఆరేసుకో, నీ అందాలు నా మీద ఆరేసుకో. నడుము చూస్తే పూతరేకు, కటిమి చూస్తే తమలపాకు, నడక చూస్తే నెమలి సోపు, ఎంత బాగుంది పిల్ల కులుకు. ఓయమ్మడు ఓగుమ్మడు, ఒళ్ళోన ఒళ్ళు పెట్టు ఎట్టుంటదో. నచ్చింది గిచ్చుకుంటా, ఇచ్చింది పుచ్చుకుంటా, పక్కేసి పంచుకుంటలే. ఓ పిల్లడా అమ్మల్లుడా, ఒళ్ళు దగ్గరెట్టుకుంటే బాగుంటది. ఇబ్బంది పెట్ట మాకు, ఇబ్బంది కోర మాకు, ఆ విందు ముందుంది. రంగులోలికే రామచిలక, రాత్రి వస్తే అంత అలక, గోడ దూకే గోరవంక, గోటి తలుపు తీయమనక. తాడి గీత దూడ మీద కుదరతే ఇంకా. హే జారేసుకో, బయట జారేసుకో, లేత పరువాలు నా మీద నూరేసుకో. అరే వాటేసుకో, ముద్దు నాటేసుకో, హద్దు దాటేసి అందాన్ని కాటేసుకో. నడుము చూస్తే పూతరేకు, కడిమి చూస్తే తమలపాకు, నడక చూస్తే నెమలి సోకు, ఎంత బాగుంది పిల్ల కులుకు.
చూపుతో దాదాపుగా చంపేసినావు నువ్వు నన్నెప్పుడు నా కన్ను కొట్టుకుంది నీ వైపు లాగుతుంది ఈ మాయ నీదే కదా సంజೆ వేళ స్వాతి చినుకు ఆగతింకా అపమనకు కప్పేసుకో నన్ను కప్పేసుకో నీ బలపంత నా మీద ఒప్పేసుకో చంపేసుకో సిగ్గు చంపేసుకో లేత బొమ్మల పట్టాకు పంపేసుకో నడుము చూస్తే పూతరేకు కడిమి చూస్తే తమ్మలపాకు నడక చూస్తే నెమ్మది సోపు ఎంత బాగుంది పిల్ల కులుపు మురుగా 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 పిలు ఇంకా గట్టిగా పిలు నేను వచ్చిందే వాడి కోసం నీ కూతురు మాటకు విలువిచ్చి అనవసరంగా బోండంగడికి 2 రోజులు ఆయుష్ పెంచాను అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఏమో అనుకున్నాను అత్త కానీ పెద్ద కంచువే రాజకీయాల్లోనే కాదు రౌడీజంలో కూడా పండిపోయావు ఓయ్, నువ్వు ఉంచుకున్న ఆ రౌడీగాడిని పిలు అద్దెకు తెచ్చుకున్న వాడి సరుకెంతో నీ అల్లుడి సత్తా ఏంటో నువ్వే చూద్దువు కానీ పిలు మురుగా రాయ్ మురుగా రాయ్ ఇంగే నోట్లో బీడి ముక్క బతకడానికి కొబ్బరి చెక్క నువ్వా నన్ను చంపడానికి వచ్చిన రౌడీవి రేయ్ బతుకుంటే కొబ్బరి బోండాలు అమ్ముకొని బతకొచ్చు పోరా చూడప్పా నీ యారో నా యారో నాకు నీకు మధ్య ఏ గొడవ లేదు తల్లి లేనోనప్ప ఇంకో తల్లి తన బిడ్డ గురించి ఏడుస్తూ ఉంటే చూడలేక ఈ పని ఒప్పుకున్నాను నాకు న్యాయం అనిపించిన దానికోసం ప్రాణాలు ఇవ్వటం లేకపోతే ప్రాణాలు తీయటం నాకు తెలిసిన నీతి